జాగ్రత్తగా విందాం. ఈరోజు మినిస్ట్రీస్ రకరకాలుగా ఉన్నాయి. ప్రేయర్ మినిస్ట్రీస్ ఉన్నాయి. కేవలం ప్రార్థనల కొరకే పరిచర్య చేసే సంఘాలు ఉన్నాయి. కేవలం ప్రేయర్ ఉంటుంది అంతే, ఇంకా ఆ సంఘంలో ఇంకేం ఉండదు అన్నమాట. మరికొన్ని సంఘాలు ఉన్నాయి, హీలింగ్ మినిస్ట్రీస్ ఉన్నాయి. స్వస్థతలు కొంచెం సౌండ్ పెడతాను. స్వస్థతలు కేవలం ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు ఏమున్నాయంటే కేవలం హీలింగ్, స్వస్థతల మీద బతికేసే సంఘాలు ఉన్నాయి. మరికొన్ని ఉన్నాయి థియలాజికల్గా టీచింగ్ నేర్పించే టీచింగ్ మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇంకేం సంఘాలు ఉన్నాయి, మన రాజమండ్రిలో ఎక్కువ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ మీద బతికేసే సంఘాలు ఎక్కువ ఉన్నాయి. రిప్పితే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇంకేం ఉండవు అన్నమాట. ఎంతసేపు దేవుడు దీవించడమే, వాళ్ళ సందేశాలు దీవెనల కొరకే, వాళ్ళ పాటలు దీవెనల కొరకే, వాళ్ళ అడుగులు మడుగులు అన్నీ దీవెనల కొరకే. బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అంటారు వీటిని. విడ్డూరం వర్షిప్ కోసమే బతికేసే మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువైపోయినాయి. కేవలం వర్షిప్, వర్డ్ ఉండదు అన్నమాట. వాళ్ళకి వాక్యం ఉండదు. ఎంతసేపు ఆరాధనలు. కొన్ని మినిస్ట్రీస్ చూస్తుంటే అసలు నవ్వాలి ఆడలు తెలియదు. వాళ్ళ మినిస్ట్రీస్ ఎలా ఉంటాయంటే సుమారు 1.5 గంటల ఆరాధన చేస్తారట, 20 నిమిషాలు వాక్యం అంటారట. నేను అనుకుంటాను, భజనలో ఏమైనా పనిచేసేవారు అంతకుముందు? వాక్యం లేనప్పుడు ఆరాధన దేనికి? పని చేస్తే చేశారా? ఆరాధన డెఫినేషన్లు ఉన్నాయా? స్తుతి అంటే తెలుసా? బైబిల్ స్తుతికిస్తున్న నిర్వచనం తెలుసా? తెలియదు. చాలామందికి నవ్వుకునే మాట ఏంటంటే స్తుతి అంటే స్తుతి అనడమే స్తుతి అనుకుంటున్నారు. స్తుతి స్తుతించడం అంతే. స్తుతి అనడం కాదు, సుత్తి కొట్టడం. అది స్తుతి అంటే ఏంటి, ఎలా వర్షిప్ చేయాలి తెలియదు. కానీ వర్షిప్ మినిస్ట్రీస్ ఉన్నాయి, టెలివిజన్ మినిస్ట్రీస్ ఉన్నాయి. అంటే వీళ్ళకి సంఘం ఉండదు, ఒక కెమెరా ఉంటుంది, ఒక మొబైల్ ఉంటుంది. కేవలం ఆ టెలివిజన్ బేస్ చేసుకునే మినిస్ట్రీ చేస్తారన్నమాట. కేవలం వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, వాట్సాప్ వీడియోస్ పెట్టుకోవడానికి ఇది ఒక టెలివిజన్ మినిస్ట్రీ. ఇలాంటివి మర్రి చెట్లలాగా ఎదిగిపోయిన మినిస్ట్రీస్ ఉన్నాయండి సొసైటీలో. ఇన్ని మినిస్ట్రీస్ మధ్య, ఇన్ని సంఘాల మధ్య, ఇన్ని పరిస్థితుల మధ్య, ఇన్ని రోజుకి పుట్టుకొస్తున్న కొత్త విధానాల మధ్య సంఘము సత్యానికి స్తంభంగా ఉండాలని ఆలోచించే సంఘాలు ఏవి లేవు. ఈ సంఘంలో ఏముందంటే సత్యమే ఉంటుందని చెప్పుకునే సంఘాలు ఏవి? కొన్ని సంఘాలు చూస్తే ఆస్తులు ఎక్కువైపోయి గొడవలు పెట్టుకుంటున్నారు. కొన్ని సంఘాలు చూస్తే పదవుల కోసం గొడవలు పెట్టుకుంటున్నారు, పోట్లాటలకు దిగిపోతున్నారు. మొన్న మధ్య నర్సాపురంలో వీడియో ఉంది. నర్సాపురంలో ఫేమస్ చర్చ్ ఉందండి, పేరు అడగండి. ఫేమస్ అన్న వాళ్ళకి ఫేమస్గా అర్థం అవుద్ది. అందులో ఒక పెద్ద ఆయన నిలబడి ఆయన అంటున్నాడు పాస్టర్ గారిని, మిగిలిన టీం మెంబర్ని, మరి ఈయనకి ఏం పదవి ఇవ్వలేదో, నిలబడి రండ్రా కొడేసుకుందాం, రండి ఈసారి ఎవడొస్తాడన్నాడు. కొడేసుకుంటారట, సంఘంలో కొట్టేసుకుంటారట. అడుగుతున్నాను, మీరు సంఘంలో ఉండాల్సిన వాళ్ళు కాదు, సంతలో ఉండాల్సిన వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నర్సాపురంలో ఎక్కువ తిరుగుతానుగా, వీడియోస్ చూస్తారని అంటున్నాను నేను. సంఘంలో కొట్టేసుకుంటారట. ఇక్కడ మీరు నన్ను పేర్లు అడగండి, నేను ఎస్కాట్కి వెళ్ళాను డ్యూటీకి, నాకు తెలుసు. కేవలం పెద్దలు కాపర్లు గొడవ పెట్టుకుని చర్చిని సీజ్ చేసి పడేశారు. కోర్టులో నడుస్తుంది ఇప్పుడు. ఎంత సిగ్గుమాలిన విషయం మీరు చూడండి. కేవలం పాటల కోసం బతికే సంఘాలు ఉన్నాయి, కేవలం బ్లెస్సింగ్స్ కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి, కేవలం స్వస్థతల కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి, కేవలం టెలివిజన్ కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయో తెలుసు? ఎందుకు రోజుకి దిగజారుతున్నాయి మీరు చూడండి. బ్లెస్సింగ్స్ కోసం బతికేసే సంఘాలు బ్లెస్సింగ్స్ మీద కట్టగలరా? వాళ్ళ బ్లెస్సింగ్స్ వచ్చేంత వరకు వస్తారు. ఏమాత్రం వారికి కావాల్సిన సమృద్ధి దొరకకపోతే ఎక్కడ కాదు అక్కడ జరుగుతుందంటే సంఘం మార్చేస్తారు. వర్షిప్ల కోసం వచ్చే వాళ్ళకి వర్షిప్ విని మైండ్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది. అదేంటంటే వర్షిప్ ఇంకా స్పీడ్గా కావాలి, ఓగాలి, ఊపు రావాలి. అందుకే ఈ మధ్యకాలంలో లైట్లు ఆపేస్తున్నారు, చర్చిలో లైట్లు ఆపేస్తున్నారు, పొగెడుతున్నారు. పొగెందుకు? శ్మశానాల్లో తిరిగేవారా? పొగ దేనికి మీకు? పొగెట్టుకుంటున్నారు. లైట్స్ ఆపేస్తున్నారు, రంగులు మారుస్తున్నారు.
మళ్ళీ పైవచ్చికి ఏమంటున్నారంటే మనం దావీదు వలె ఆరాధికులు, సిగ్గులేని ఆరాధికులు అంటున్నారు. నడుతున్నారు. దావీదుతో పోల్చకండి, ఆయన సిగ్గైపోతాడు. ఆయన లైట్ ఆర్పలేదు, పొగట్టలేదు. దావీదుతో వర్షిప్ చేయకండి. వర్షిప్ మినిస్ట్రీ ఇలా వర్షిప్లకు పాటలకు అలవాటు పడిన వాళ్ళు నీ పాటలు బాగున్నంత కాలం వస్తారు, మరో దిక్కున పాటలు బాగున్నాయంటే వెళ్ళిపోతారు. సంఘాన్ని పాటల మీద కట్టకూడదు. సంఘాన్ని వాళ్ళు చెప్తున్నాను స్వస్థతల మీద కట్టకూడదు. సంఘాన్ని టెలివిజన్ మీద కట్టకూడదు. సంఘాన్ని ఇవేం కాదండి. సంఘాన్ని సత్యం మీద కట్టాలి. సత్యం మీద కట్టాల్సిన సంఘాన్ని బాగా వినాలి. సత్యం మీద కట్టాల్సిన సంఘంలోనే కుమ్ములాట జరిగితే ఇంకా సత్యం చెప్పేది ఎవడు? గుండెల్లో ఉన్నమాట సేవకుడిగా చెప్తున్నాను, వినండి. ఒక మనిషిని మార్చాలంటే చాలా కష్టం, మళ్ళీ చెప్తున్నాను. ఒక మనిషిని రప్పించాలంటే చాలా కష్టం, మళ్ళీ చెప్తున్నాను. ఒకరిని తీసుకొచ్చి సన్నిధిలో కూర్చోబట్టాలంటే చాలా కష్టం. అది ఆ కూర్చున్న వాడిని జాగ్రత్తగా అందరం కలిసి వాడి మీద మనం ఫోకస్ పెట్టకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, వాడికి సత్యం అందకపోతే, వాడికి సత్యాన్ని అందించకుండా పాటేస్తాను, దోపమేస్తాను, వాడికి హీలింగ్ చెప్తాను, బ్లెస్సింగ్ చెప్తానని వాడి మీద లేనిపోని టెర్మినాలజీ ఉపయోగిస్తే వాడు మళ్ళీ లోకంలోకి పోతే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అస్సలు ఊరుకోడు. గుర్తుపెట్టుకో.